కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి ఫర్ ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సరైనోడు. బ్రహ్మానందం గారు స్పెషల్ థ్యాంక్స్ అండి ఈరోజు మాతో ఈ టైం స్పెండ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అసలు చాలా కాలం తర్వాత ఈ మీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సరైనోడులో అసలు ఎంత హిలేరియస్గా ఎంజాయ్ చేశామంటే, బ్రహ్మానందం గారు ఒక విధంగా చెప్పాలంటే మీరు ఆ ఎంట్రీ ఇచ్చినప్పుడేనండి మాకు కిక్ వచ్చింది. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్. క్యారెక్టర్ కన్సీవ్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ డే నేను షూటింగ్ అప్పుడే నాకు క్లియర్గా చెప్పారు, ఎక్కడ షౌటింగ్ అది లేకుండా చాలా సబ్డ్యూడ్గా ఉండాలండి పెర్ఫార్మెన్స్ అని. అలాగే సార్ మీరు ఎలా చెప్తే అలాగ అనుకున్నాం. ఆ క్యారెక్టరు చక్కటి చిన్న చిన్న మలుపులు తిప్పుతూ దాన్ని తీసుకొచ్చి చివరిలో చిన్న మెసేజ్ లాంటిది కూడా అందులో చూపించడం అనేది దృష్టిలో పెట్టుకున్నాను. లాస్ట్లో కానీ తెలియలేదు, ఎందుకంటే సురేఖవాణి చీరపైకి ఎత్తి నన్ను తనేదాకా తెలియదు నాకు ఆ సీన్ ఉంటుంది దాని సంగతి. నిజమా సార్? చెప్పలేదా? అంటే చెప్పలేదంటే అవసరమే ఉంది, ఎందుకంటే బాగా తీస్తారన్న డైరెక్టర్స్ ఉన్నప్పుడు, మంచి సినిమా వస్తుందన్న హీరోలు ఉన్నప్పుడు మనం పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ దానికి వచ్చిన రెస్పాన్స్ మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత అంటే అర్థం తెలుసా బాబు నీకు? ఆడవాళ్ళని పూజిస్తే రాఖీ కడతారు, లైన్ వేస్తే లవ్ లో పడతారనే కదా అంకుల్. అబ్బా, హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్టలేకపోతే పైకి పోతారని. అబ్బా, అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు? అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడు. అబ్బా, అండ్ బన్నీతో మళ్ళీ అసలు ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి మీ ఇద్దరి కాంబినేషన్ లో. ఈసారి మళ్ళీ సరైనోడ్లో ఈ కాంబినేషన్ సీన్స్ ఎలా అనిపించాయి మీకు చేస్తున్నప్పుడు? బన్నీ ఈజ్ ఎ సిన్సియర్ ఆర్టిస్ట్, ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ ఆర్టిస్ట్. సెట్లో కానీ బయట కానీ క్యారెక్టర్ గురించి తన కష్టపడుతున్న విధానం చూస్తే ఇంత అవసరమా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత సినిమా సక్సెస్ అయిన తర్వాత తన కష్టానికి తగినంత సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నాడు. ఏ సినిమాను తీసుకోండి, నటుడిగా చెప్పేది కాదు కానండి, ఒక ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తిగా మాత్రం ఆ విషయం చెప్పగలను. ఆ తర్వాత డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. నాకు డైరెక్టర్ గారు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర కో డైరెక్టర్గా చేస్తున్న దగ్గర నుంచి తెలుసు. తను తీసేటప్పుడు తను నమ్మినటువంటిది 1కి 2 సార్లు 100 సార్లు తను అనుకుని పర్ఫెక్ట్గా మేము చెప్పేటప్పుడు కూడా హర్ట్ చేయకుండా, అది కాదు గురువుగారు మనం ఇలా అయితే బాగుంటుందేమో అని చెప్పి, మనిషి ఎంత నీట్గా ఉంటాడో, ఎంత క్లీన్గా ఉంటాడో, తన టేకింగు, తన సబ్జెక్టు, తన తీత, తన డైరెక్షన్ అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మంచి ఫుడ్ మనకు దొరికినప్పుడు హ్యాపీగా భోంచేద్దాం అనిపిస్తుంది, ఏది వదిలిపెట్టబుద్ది అవ్వదు. అలాగా బోయపాటి లాంటి వాడికి ఇలాంటి హీరో దొరికితే ఆడుకున్నారు ఇద్దరు. అవును, ఇవాళ కోట్లాది మంది ప్రేక్షకులు తండోపతండాలుగా బన్నీ 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 అని ఒక ట్విట్టర్లో చూసినా ఎక్కడ చూసినా ఆయన పేరు మారుమోగిపోతుందంటే బికాస్ స్టార్డమ్, ఆయనకి ఏదో స్టార్స్ కలిసి వచ్చినాయి, లేకపోతే ఆయన జాతకం అలా ఉంది, ఇవన్నీ పక్కన పెడితే అల్టిమేట్గా రిజల్ట్ ఇచ్చేది కష్టం. ఇలాంటి సరైనోళ్ళు ఎన్నో 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 తీసి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. మెసేజెస్ ఏంట్రా? మెసేజ్లేంటి? 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ, 4 5 6 నీ మీద నేను ఫిక్స్. సరదాగా నాన్నగారు. సన్నొస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది. ఏంట్రా ఇది? కొటేషన్ నాన్నగారు. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే తెల్లారిందిక లేలే, ఇదేంట్రా? వేకప్ కాల్ నాన్నగారు. ఆహా, ఎప్పుడు వేస్తావు లైన్ నాన్నగారు? ఎప్పుడు పడతావు లవ్. గంగోత్రి నుంచి మీరు ఆయనతో ఎన్నో మంచి సినిమాలు చేశారు, ఎంతో మంచి కాంబినేషన్, మంచి సీన్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాలో ఇంకా చెప్పక్కర్లేదు, సూపర్ హిలేరియస్ సీన్స్. జనరల్గా అంటూ ఉంటారు కదా, బ్రహ్మానందం గారు సీన్లో ఉన్నారంటే మాకు నవ్వు ఆగదు, చేయడం చాలా కష్టంగా ఉంటుంది అని. సో అలాంటి సిచ్యువేషన్స్ మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు. కానీ ఈ సినిమాలో బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇస్తుంటే మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, వచ్చా అన్నట్టుగా. తెలియదు కానీ బన్నీ అసలు విడిగా అంతే, డిగ్నిఫైడ్ గా అలా ఉన్నాడు. కానీ అంటే కూర్చుని పొగుడుతుంటే ఎలా కూర్చుండో అన్ని విషయం అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, పెద్ద కోతి మామూలు కాదండి, అలా ఉంటాడు. కానీ మాలాంటి వాళ్ళు తగిలినప్పుడు ఎంత కోతి చేష్టలు చేస్తాడో మీకు తెలియదు. అందుకని ఆ ఎక్స్ప్రెషన్ అంత ఈజీగా వచ్చింది మీకు. నేను అలా రాగానే వచ్చాడు అనుకుంటాం. మామూలు విషయం.
రావమ్మ సుహాసిని రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దిగిరో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మేనాలని తుణికే సొగసులు చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పుండుమిగా నురవని. ఈ అమ్మాయికి మనం నచ్చాలంట కన్ఫర్మ్ నచ్చం. అందరూ చెప్పుకుంటున్నారు వాడుక భాషలో వచ్చేసి ఇంకా అవి కలిసిపోయాయి అంటే నేను ఎప్పుడు నమ్ముతాను కామెడీ సీన్ కి అవతల ఆర్టిస్ట్ టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. నాకు బ్రహ్మానందం గారు ఉంటే ఆబ్వియస్లీ అలాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఉంటే ఈ సినిమాకి ఇంతకుముందు చేసిన సినిమాల్లో కూడా ఎప్పుడు మా ఇద్దరికి మధ్యన తెలియకుండా పర్సనల్ కూడా నాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం. అంటే నేను ఒక సైట్ కొనుక్కుంటే నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ ఫోన్ చేసి అంకుల్ ఇలా సైట్ కొనుక్కున్నానని చెప్పిన వ్యక్తులు బ్రహ్మానందం గారు. అంటే మీరు ఊహించాలి మా ఫ్యామిలీకి ఎంత క్లోజో నేను ఎంత పర్సనల్గా ఇష్టపడతాను. అండ్ ఒక్కొక్కరిని చూసి చాలా నేర్చుకుంటూ ఉంటాం. నేను బ్రహ్మానందం గారిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే ఇది ఆయన ముందు చెప్పితే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ అంటే అంటే నిజం నన్ను నమ్మండి. నేనేం నమ్ముతానంటే కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక పాయింట్ వరకు అవతల వాళ్ళతో కాంపిటీషన్ ఉంటుంది. ఒక పాయింట్ రీచ్ అయ్యాక మనమే కాంపిటీషన్. ఆ పాయింట్ నుంచి ఇంకా సెల్ఫ్ అంటే పీక్ శిఖరం ఎక్కిన తర్వాత మనం ఒక్కళ్ళే ఉంటాం అక్కడి నుంచి ఇంకా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం అనేది సెల్ఫ్ కాంపిటీషన్. సెల్ఫ్ కాంపిటీషన్ ఇస్ ద టఫెస్ట్ కాంపిటీషన్. ఆ సెల్ఫ్ కాంపిటీషన్లో ఇన్నేళ్ళు సర్వైవ్ అవుతాం అనేది నేను ఎక్కడో చిరంజీవి గారిని ఈయన ఫీల్డ్లో నేను బ్రహ్మానందం గారిని చూసి చాలా అడ్మైర్ చేస్తాను. ఎందుకంటే ఆ పీక్ ఎలా ఉంటుందంటే 2 అడుగులు కలిసి పెట్టడానికి ఉన్నంత ప్లేస్ ఉండదు. ఆ పీక్ అలా ఉంటుంది, పిచ్చగా ఉంటుంది. సో అలాంటి చోట సింగిల్ లెగ్ మీద నుంచోవాలంటే చాలా బ్యాలెన్స్ కావాలి, లోపల చాలా స్టెబిలిటీ కావాలి. అంత స్టెబిలిటీ ఉన్న వ్యక్తి లేదంటే ఎన్ని జనరేషన్స్ ఎప్పుడో పెద్ద జనరేషన్ అంటే యాక్టర్స్ జనరేషన్స్ మారుతూ ఉన్నా కూడా ఇవాళ యంగ్ రేపు నాకు తెలిసి ఇంకోళ్ళు ఎవరిని వస్తే ఆయనతో కూడా మొన్న ఆఖరికి అఖిల్తో కూడా చేశారు ఆయన. ఎక్కడ నాగేశ్వరరావు గారు, ఎక్కడ అఖిల్. బామా ఏం చేస్తున్నావు? నీ కాష్టం కాస్తున్నానే. అది ఎప్పుడు కాసేదేగా సాంబార్ కాస్తుమా? అందులో ఇంత విషయం వేస్తే దరిద్రం. ఏం వేసినా సాంబార్ మంచిగా ఉంది. సాంబార్ దా నీ పాడేదా నా ఆఫీస్ పోయేవరే. ఒరే ఎదవా, బిజినెస్ పని మీద చెన్నై పోయి ప్రేమ పెళ్లి అన్నావు. ఫోన్లే మంచి కోడలను తెస్తావు అనుకుంటే కొడవల్ని తెచ్చి మా పీక మీద పెట్టావు. మీకు సుమ్మా పెట్టినాడు, మాకు పీకదా కోసినాడు. ఏం కోసాడే? నష్టపెట్టి ముసలి వాళ్ళు ఇంట్లో ఉంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పి మా బామ్మ 6 నెలలు పోలు చెప్పినాడు. పోలియే అమ్మ సచ్చినాడా. దాంతో అట్లా చెప్పాడు. ఒక నైట్ చేయాల్సి వచ్చింది. జనరల్గా నైట్స్ అంటే నేను సుముఖత చూపించను, ఎందుకు సార్ ఇది లేదు కానీ చేద్దాంలే కాసేపు అయితే బాగానే ఉంది, మంచి క్యారెక్టర్ కదా అనే ఫీల్ తీసుకొచ్చేటట్టు చేయటం అనేది ఈ సినిమా వరకు జరిగింది. అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్ దట్. తర్వాత ఆ రోజు డబ్బింగ్ చెప్పేటప్పుడు చూడగానే అమ్మాయి ఏంటి ఇంత సోబర్గా ఉంది ఎలాగా అనుకున్నా. ఎవరు మరి క్యాథరిన్ క్యారెక్టర్ అలా అనుకుని తర్వాత పక్కన ఏం రో వాడు ఏం చేసి సడన్గా ఇలా అయిపోయింది అని అప్పుడు ఓహో ఇలాంటి ట్విస్ట్లు ఇస్తుంటాడు ఈయన బోయపాటి అని చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ దిస్ ఫిల్మ్. నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి, లేదంటే లేదు. నువ్వు సెలెక్ట్ చేసేది వంకాయ. అవునమ్మాయి, ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఈ ఎమ్మెల్యే అవడం ఏంటి? యాక్చువల్లీ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ యుఎస్ అండి. సడన్లీ డాడ్ ఎక్స్పైర్డ్, సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ బికేమ్ అన్ ఎమ్మెల్యే అండి. ఓహో, అది అరవ మేళం, నువ్వు ఇంగ్లీష్ మేళం అన్నమాట. కాళ్ళేం వంకరలు లేవుగమ్మాయి? అయ్యో లేదండి. ఆ జుట్టు ఒరిజినలేగా? నీలాగా రంగు వేసుకోవాల్సిన కర్మ తానుకంటే. అవునండి. వంట వచ్చా? తింటానండి. మా తల్లే తింటావా? కొంపంతా ఉండేవాళ్ళే కదా. ఎప్పుడు ఇట్లా చీరలే కడతావా, ఇంటి దగ్గర 2 పీలికలేసి తిరుగుతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి ఎమ్మెల్యేవి ఇంత మెత్తకైతే ఎట్ట పైకొస్తా? బామ్మ అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలడు, తొందరగా రా, నాకు 3 బాద్దే. ఏంట్రా? వామ్మో అత్తయ్య, ఏంటిది 10 నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారేంటి? అప్పుడే ఏమైందే, ఇప్పుడు వస్తదిగా చూపిస్తా. తోట తీస్తా కొడక.
బోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావేంది బద్మాష్? బగాయించుడా బిడ్డ, నీకెవడో హెల్ప్ చేస్తుండంట. గా సన్నాష్కి చెప్పు, గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ల వడేసి తిరక్కట్టించి మరీ కారపొడి గురిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న, గీడో చిన్న కథ నడుస్తున్నదే. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు, ముసలిని సంపుతున్నదిడా. గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సరేనా? బామ్మ, ఇందాకేదో అడిగారు బామ్మ. నేనే అడిగాను అమ్మాయి. నువ్వు సెలెక్ట్ అయితేను, నువ్వు సెలెక్ట్. ఇప్పుడు సెట్ అయింది ముసలిగా. ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ సంబంధించి చాలా పీక్ పాయింట్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అసలు ఆడియన్స్ అందరు బాగా కనెక్ట్ అయిపోయేలాగా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్. మీకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మామిడి చెట్టు ఉంది, ఏ కార్నర్లో కాసినా ఎక్కడ పూసినా మామిడికాయ ఉంటుంది, దాని టేస్ట్ దానికే ఉంటుంది. అది ఎప్పుడు అక్కడ బాగా చేశాడండి, ఇక్కడ బాగా చేయలేదండి అంటారు లేదు. బేసికల్లీ మా గురువు గారు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు, ఆయన కామెడీ చేస్తూనే చిన్న సెంటిమెంట్ చేసి పండించగలిగిన వ్యక్తి. సో అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ విత్తనమే కాబట్టి దానికంటే ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడున్న కుర్రకారు హీరోస్ కంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నటువంటి వ్యక్తి ఇతను అనిపించింది. నేను చాలామంది హీరోస్తో చూస్తుంటాను కదా, చూస్తున్నప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంటాడు, ఎక్కువ దాని గురించి ఆలోచించడం అనేది బహుశా అతని సక్సెస్కి అదే రీజన్ ఏమో అనిపిస్తుంది. ఎప్పుడైనా చెప్పారా బన్నీ మరి అంత కష్టపడద్దులే? చాలాసార్లు చెప్పాను, ఒకసారి కాదు, ఎప్పుడైనా కాదమ్మా, చాలాసార్లు చెప్పాను. అడగండి కావాలి, ఎందుకు నీకు అంత కష్టం అంటే, నేను కష్టపడుతున్నాను అంకుల్ అంటాడు. అబ్బో, ఎందుకంటే ఇప్పుడు నేను నన్ను కూడుకునే పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి సాధ్యమంత వరకు నేను వెళ్ళలేదు, కానీ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది. ఇంకా చూస్తా. మీ ఇద్దరి టైమింగ్ లో మీరు అడుగుతారు ఎత్ర నార్యస్తు పూజ్యంతే అని, అక్కడ ఆయన ఎంత అమాయకంగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి చెప్తారు కదా, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇప్పుడు మీ కామెడీని మేము చాలా ఎంజాయ్ చేస్తాం కదా, అలా బన్నీ అలాంటి మంచి ఇచ్చినప్పుడు ఇప్పుడు బ్రహ్మానందం ఏం ఎంజాయ్ చేశాడు, బన్నీ ఏం ఎంజాయ్ చేశాడు, మంజుష ఏం ఎంజాయ్ చేసింది అనేది కాదు. కామెడీ అనేది ఉంటే ఎంజాయ్మెంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బాగా ఫైట్స్ చేశాడు అనుకోండి, అడ్మైరింగ్గా చూసి ఇంటికి వెళ్ళిపోయి భలే చేశాడు కదా ఫైట్స్, భలే రొమాన్స్ బాగా చేశాడు కదా, సాంగ్స్ బాగా చేశాడు అని బయట ఇంటికి వెళ్ళి చెప్పుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద నవ్వు వచ్చినప్పుడు ఈ నవ్వు ఇప్పుడు ఆపుకుని ఇంటికి వెళ్ళిపోయి నవ్వుకోలేము, చచ్చినట్టు నవ్వాలి, అక్కడే నవ్వు. సో అక్కడ థియేటర్లో వాడు చేస్తున్నప్పుడు ఇక్కడ నవ్వించగలిగాడంటే అది ఇంకా అది నేను చాలా గొప్పవాడిని, నేను నవ్వకూడదని ప్రధానమంత్రి మోదీ అనుకోడు, నేను చాలా ఇటువంటి పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను నవ్వితే ఎలాగానే అనుకోవడానికి లేదు. సో లాఫ్ అనేది యూనివర్సల్, అది బన్నీ నన్ను చూసన్నా నేను బన్నీ చూసన్నా కూడా అది ఆటోమేటిక్గా అక్కడ నవ్వు. మనం చాలా సీనియర్ మ్యాన్, నేను నవ్వకూడదని గబుక్కున బయటికి వెళ్ళిపోయి ఆ గోడ పక్కన కాసేపు నవ్వుకుని మళ్ళీ వచ్చి చాలా బాగా చేసేవా అని అంటే అసహ్యంగా ఉంటుంది, ఉండదు, అసలు కుదరదు. అది న్యాచురల్గా ఏంటంటే నవ్వు అనేది డైరెక్టర్ ఇలా కాదండి మీరు ఇలా చేయండి, మీరు ఇంతకుముందు చేస్తారు చూడండి అలా చేయండి అని తను చెప్పి ఇలా చేస్తున్నప్పుడే బాగా ఎంజాయ్ చేస్తూ చేసామండి. నేను శ్రీకాంత్ గారు ఈయన ఉన్నప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేస్తూ చేసాం. ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత అంటే అర్థం తెలుసా బాబు నీకు? ఆడవాళ్ళని పూజిస్తే రాఖీ కడతారు, లైన్ వేస్తే లవ్ లో పడతారనే కదా అంకుల్. అబ్బా, హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది.
దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారని. అబ్బా, అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు? అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడు. అబ్బా, అలా ఈ సినిమాలో ఏమైనా పర్టికులర్ గా ఉందా? ప్రతి షాట్ మాత్రం నేను డైరెక్టర్ గారిని అడిగేవాడిని ఎక్కువ. ఎందుకంటే ఈ సినిమా మీద ఓవరాల్ అంటే నా క్యారెక్టరైజేషన్ మీద, సినిమా టోటాలిటీ మీద కొన్ని నేను నా క్యారెక్టర్ బట్టి చూసుకుంటాను, కానీ సినిమా టోటాలిటీ మాత్రం చెక్ చేసుకునేది ఆయనే. సో ఎవ్రీ షాట్ నేను అడిగేప్పుడు ఆయనే ఎక్కువ అడుగుతాను. అండ్ ఆయన ఇన్పుట్స్ ద బెస్ట్ ఉంటాయి. ఎందుకంటే నేను చేస్తుంటే కూడా ఆయన చెప్తుంటే, ఆయన చూస్తుంటారు, నేను అక్కడ చేసుకుంటుంటాను. ఆయన చూస్తాను కూడా నాకు తెలియదు. ఆ తర్వాత వచ్చి బాబు ఇందాక మీరు చేశారు కదా అది బాగుందని. అవునా సిని గారు నేనేదో ఊరికే రిహర్సల్ చేసుకున్నాను అంటే లేదు బాగుంది బాబు అది నేను చూస్తున్నాను. ఎప్పుడు ఒక్కనా నా మీద వేస్తూనే ఉంటారు. ఎప్పుడు అంటే డైరెక్టర్స్ యొక్క వాళ్ళ బాధ్యత ఏదనుకోండి. ఇప్పుడు మనం అక్కడ హాస్పిటల్లో చేస్తున్నాం, సురేఖ వాడిని అక్కడ ఉండి చూస్తున్న సంగతి నాకు తెలియదు. నేను తర్వాత ఏదో డైలాగ్ ఏదో ఉంది, హోమ్ థియేటర్లో సినిమా చూస్తుంది ఇంట్లో టీవీలు హోమ్ థియేటర్ అని అలాంటివి ఊరికి సెటైర్ అలాగా వ్యంగ్యం అలా దొంగి చూసి వెళ్ళిపోతున్నట్టు చెప్తున్నప్పుడు నాకు అసలు ఏం తెలియదు. ఎందుకు ఇలా చెప్పిస్తున్నాడు నాకు తర్వాత కూడా తెలియదు. ఆ తర్వాత ఓహో ఈయన అంటాడు అప్పుడు నీకు ఆ విషయం మరి ఆవిడ అలా చెప్పలేదు, ఇక్కడ చూస్తే ఇక్కడ ఉంటుంది. సో ఇలాంటివి పర్ఫెక్ట్ నువ్వు అన్నట్టు టైమింగ్ బాగుండి ఆ టైమింగ్ ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉంటే ఆ టైమింగ్తో కామెడీ బాగా సక్సెస్ అవుతుంది అనడానికి ఈ సినిమా ఈ సరైనలో నా క్యారెక్టర్ ఒకటి. తీసుకోమ్మా, పర్లేదు తీసుకోమ్మా. ఆకలిగా ఉందండి. 4 రోజుల నుండి పరిగెడుతూనే ఉన్నా అంటే. గణని చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నానండి. సినిమా మొత్తంలోకి మీరేదో రిలాక్స్డ్ గా అలా ఒక ప్లాన్ వేసుకుంటారు అనుకుంటారు, కరెక్ట్ గా సరైన టైంకి వచ్చి ఇరికించేస్తూ ఉంటారు మిమ్మల్ని. సో ఫైనల్లీ మీరు ఇరికించారు అనమాట. ఒక రౌండ్ అప్ అనిపించింది మొత్తానికి. రౌండ్ అప్ చేయడంలో కూడా డైరెక్టర్ గారు చెప్పింది చిన్న మెసేజ్, క్యారెక్టరైజేషన్. ఇలాంటి బ్యాచ్లు ఉంటారు, కొత్త గ్యాంగ్ అంతా ఉంటారు, కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలా బుద్ధి చెప్పాలి అనేది. అది ఇంకా పాపం పెద్ద మనసు చేసుకుని ఆ సురేఖ వాణి నన్ను తన్నింది 30 గంట సేపు తన్నింది నన్ను. మొత్తం తీసేసి కుదరక ఏదో అనుకుందా కూడా అయ్యే గురుగారు అయ్యే ఉంచాను కొంచెం. యాక్చువల్ గా ఈ సినిమాలో స్పెషాలిటీ అదే, అంటే అన్ని ఎలిమెంట్స్ ని సమపాళ్లలో కలిపినట్టుగా అది కరెక్ట్ గా కూర్చున్నాయి. ఎక్కడ ప్లేస్మెంట్స్ అవి ఎవరి క్యారెక్టర్ వాళ్ళవి. సూపర్. అండ్ మీరు అమ్మ అండం అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చి మొత్తం వాళ్ళిద్దరి కాన్వర్సేషన్, సురేఖ వాణి గారు అండ్ విద్య వాళ్ళిద్దరు మా కాన్వర్సేషన్ ఒక ఎత్తు అయితే మీరు లాస్ట్ లో ఇచ్చే ఎక్స్ప్రెషన్ హైలైట్. అక్కడ వండర్స్ కెనాట్ బి మేడ్, దే హ్యాపెన్. అలాంటి వండర్ ఇది సరైన సినిమా. అన్ని కుదిరినాయి అన్నమాట. అలా కుదరటం అక్కడ అమ్మాయి ఎవరు మన విద్యులేఖ, ఆ అమ్మాయి కూడా చాలా బాగా బ్రహ్మాండంగా కామెడీ పండించింది. సురేఖమణి కానీ మా టీం వరకు నాకు మిగతా టీంతో పెద్ద టచ్ లేదు, ఉన్నంత వరకు అందరూ చాలా బాగా చేశారు. ఇది కూడా ఏమైనా ఇదొక్కటే బాగుంటే ఉపయోగం ఉండదు. ఇక్కడ ఈయన లాక్కెళ్ళిపోతుంటాడు, ముందు లాక్కెళ్ళిపోతున్నప్పుడు వెనకాల పడి మేము పరిగెట్టగలిగిన జనం ఉండాలి, ఆర్టిస్టులు ఉండాలి. వెళ్తున్నాడు మీరు కూడా ఏంటంటే కుదరదు. హీరో స్టామినా అంత లేకపోతే అసలు ఇంతమంది జనం చూడరు. ఫస్ట్ పాయింట్ ఓపెనింగ్సే ఉండవు. ఆ తర్వాత బాగుంది, బ్రహ్మానందం బాగా చేశాడు, ఇంకొక ఆర్టిస్ట్ బాగా చేశాడు, ఇంకొకటి బాగా చేశాడు అనేది సెకండ్ పాయింట్. ఆ తర్వాత హీరో తర్వాత వచ్చే పాయింట్ డైరెక్టర్, ఆ తర్వాత ప్రొడ్యూసర్. అంటే నాకు తెలిసిన పెద్ద జ్ఞానం అని కానీ మిడిమిడి జ్ఞానాన్ని బట్టి నేను చెప్పగలిగిన మాట మాత్రం అది. అందువల్ల ఇటువంటి సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్స్ మేము చేయడానికి పండటానికి రీజన్ ఏంటంటే సక్సెస్ఫుల్ కాంబినేషన్, దట్ ఈస్ హీరో అండ్ ది డైరెక్టర్. నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి, లేదంటే లేదు. నువ్వు సెలెక్ట్ చేసేది వంకాయ
అవునమ్మాయి, ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఈ ఎమ్మెల్యే అవడం ఏంటి? యాక్చువల్లీ ఐ వాజ్ స్టడింగ్ ఇన్ యుఎస్ అండి. సడన్లీ డాడ్ ఎక్స్పైర్డ్, సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ బికేమ్ అన్ ఎమ్మెల్యే అండి. ఓహో, అది అరవ మేళం, నువ్వు ఇంగ్లీష్ మేళం అన్నమాట. కాళ్ళేం వంకరలు లేవుగమ్మాయి? అయ్యో లేదండి. ఆ జుట్టు ఒరిజినలేగా? నీలాగా రంగు వేసుకోవాల్సిన కర్మ తానుకంటే. అవునండి. వంట వచ్చా? తింటానండి. మాతల్లే తింటావా? కొంపంతా ఉండేవాళ్ళే కదా. ఎప్పుడు ఇట్ట చీరలే కడతావా, ఇంటి దగ్గర 2 పీలికలేసు తిరుగుతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి, ఎమ్మెల్యేవి ఇంత మెత్తకైతే ఎట్ట పైకొస్తా? బామ్మ, అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలడు, తొందరగా రా, నాకు 3 బాద్దే. ఏంట్రా? వామ్మో అత్తయ్య, ఏంటిది? 10 నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారేంటి? అప్పుడే ఏమైందే? ఇప్పుడు వస్తదిగా, చూపిస్తా. తాట తీస్తా కొడక. పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావేంది బద్మాష్? బగాయించుడా బిడ్డ, నీకెవడో హెల్ప్ చేస్తుండంట. గా సన్నాష్కి చెప్పు, గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ల వడేసి తిరక్ కట్టించి మరీ కారపొడి గురిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న, ఈడో చిన్న కథ నడుస్తున్నదే. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు. ముసలిని సంపుతున్నదిడా. గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సరేనా? బామ్మ, ఇందాకేదో అడిగారు బామ్మ. నేనే అడిగానమ్మాయి. నువ్వు సెలెక్ట్ అయితేను, నువ్వు సెలెక్ట్. ఇప్పుడు చెప్పింది ముసలి. వామ్మో, దంచుడంట. దీనికన్నా సాంబార్దేనయ్యం. సాంబార్ సాంబార్దా. ఐ విష్ దెమ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.